ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో, మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, జనులు యుద్ధములకు పోయినప్పుడు ఎవరైతే యుద్ధంలో పాల్గొనలేరో వారిని ఇంటికి తిరిగి పంపించమని చెప్పిన విధానంలో మనం ఆలోచన చేస్తే, కొత్త ఇల్లు కట్టుకున్న వాడు గృహప్రవేశం కాకముందు యుద్ధంలో చనిపోయిన ఎడల అట్టి వ్యక్తి ఆ ఇంట్లో ప్రవేశించలేడు కాబట్టి వారిని ఇంటికి తిరిగి పంపించాలి. అదేవిధంగా ద్రాక్ష తోట వేసి పండ్లు ఇంకా అనుభవించిన వాడు, ఒక స్త్రీని ప్రదానం చేసుకుని వివాహము కాని వ్యక్తి తర్వాత ఎవరైతే అధైర్యపడి మనసులో గుండె నిబ్బరం లేకుండా తోటి వారిని ఆధారపరుస్తారో అలాంటి వారిని అందరినీ కూడా యుద్ధంలో నుంచి పంపివేయాలని సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం ఇచ్చేయించున్నాం. ఆమేన్.